నిన్న కూడా నిరాశపరిచాయి. ఎందుకంటే ఫ్లాట్గా ముగియటం ఒకటి, దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మొత్తం రేంజ్ బౌండ్లోనే కొనసాగటం, దానికి తోడు ఈ జనరల్ ఎలక్షన్స్లో ఓటింగ్ పర్సంటేజ్ డ్రాస్టిక్గా పడిపోవటం కూడా ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులేయటానికి కారణంలాగా కనిపిస్తుంది. ట్రేడర్స్ కూడా, ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఇవన్నీ పక్కన పెడితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫీ, ఐసిఐసిఐ బ్యాంకుల సూచీలు కిందకి లాగటం కూడా స్పష్టంగా కనిపించింది. ఈ 2-3 రోజులు ఇలాగే ఉంటుందేమో అనే అనుమానం అయితే వస్తుంది. ఏమంటారు మూర్తినాయుడు గారు? డెఫినెట్ గా ఆల్రెడీ మనం వీక్ బిగినింగ్ లోనే చెప్పాం. లాస్ట్ వీక్ క్లోజింగ్ లోనే మనకు ఫ్రైడే ఒక ఇండికేషన్ ఇచ్చింది. అది ఈ ఈ వీక్ ఏదైతే ఈ నెక్స్ట్ వచ్చే కపుల్ ఆఫ్ డేస్ లో కూడా ఒక 500 పాయింట్స్ నిఫ్టీ కరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. 22,600 పైన సస్టైన్ అవ్వలేకపోతే మాత్రం ఖచ్చితంగా 22,100 టచ్ చేసి 500 to 600 పాయింట్స్ మార్కెట్ కరెక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని మనం లాస్ట్ 3 days నుంచి కూడా మనం చెప్తున్నాం. ఒకవేళ నిన్న ఏదైనా కొంచెం పుల్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా అది ఒక మార్కెట్ లో ఉన్నటువంటి టెక్నికల్ ఒక రిట్రెస్మెంటే తప్ప అది పూర్తిగా కూడా అప్ ట్రెండ్ అని నమ్మడానికి కూడా వీలు లేదన్న విషయం కూడా నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం కూడా ఇప్పుడు కూడా ఎక్స్టెండ్ చేసి కంటిన్యూ చేస్తే ఏంటంటే ఎలక్షన్ ఫేవర్ ఉన్నంత వరకు కూడా నెక్స్ట్ వీక్ కూడా ఇదే స్తబ్దతతోటి మార్కెట్ లో ముందుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ ఒక 2 months గా ఒకే ర్యాలీతో మార్కెట్ ఉండటం వల్ల ఇక్కడ ఏదైతే మార్కెట్ పీక్ లో ఉన్నది, మార్కెట్ ఓవర్ బాట్ లో ఉన్నది అనేది ఒకటైతే ఈ ఎలక్షన్ ఫేవర్ ఒకటి, ఎఫ్ఐఎస్ విత్డ్రాల్ ఒకటి, అదేవిధంగా ఏదైతే మార్కెట్ ఏదైతే సెంటిమెంట్ కి బాగా ఎక్కువగా గురయ్యే మార్కెట్ కాబట్టి సెంటిమెంటల్ గా కూడా ఏదైతే ఎలక్షన్ వస్తుంది కాబట్టి రిజల్ట్ ఏదైనా చెప్తే ముందు మనం ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుని ముందు బయటపడదామా అన్నట్టుగా ఇన్వెస్టర్స్ యొక్క ఏదైతే ఒక ట్రెండ్ సెట్ ఆ విధంగా ఉండటం వల్ల ఎక్కువగా సెల్లింగ్ కూడా జరగడం, ఎఫ్ఐఎస్ కూడా దానికి తగ్గట్టుగా దాంట్లో విత్డ్రా అవడం, మార్కెట్ లోంచి ఇండియన్ మార్కెట్స్ లో విత్డ్రా అవడం అన్నది అన్ని కూడా ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ అయితే కొంచెం డౌన్ ట్రెండ్ ట్రేడ్ అవడం అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఏదైతే బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్టేబుల్ గా ఉన్నప్పుడు కూడా నిఫ్టీ 56 పాయింట్స్ ఆల్రెడీ ఒక 50 పాయింట్స్ డౌన్ ట్రెండ్ లో ఉంది. మనం ఏదైతే 22,600 దగ్గర 500 వరకు రావడానికి 500 పాయింట్లు అయినప్పుడు కూడా మార్కెట్ లో కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ రావడానికి 22,100 అండ్ 22,000 వరకు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ట్రేడర్స్ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళు కూడా మార్కెట్ లో ఎనీ హై వీ కెన్ సెల్ అన్నట్టుగా హైకి వెళ్ళినప్పుడు టెక్నికల్స్ ఆస్పెక్ట్ లో పెట్టుకుని స్మాలర్ స్టాప్ లాస్ తోటి మార్కెట్ లో ఏదైతే సెల్ సైడ్ వచ్చినప్పుడు బేరిష్ లో ఉన్నప్పుడు మార్కెట్ క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజు కూడా నిఫ్టీ 22,300 బ్రేక్ అవుతే మాత్రం ఓవరాల్ గా మార్కెట్ అయితే అక్కడ నుంచి 200 నుంచి 300 పాయింట్స్ కపుల్ ఆఫ్ ట్రేడింగ్ డేస్ లోనే పట్టడానికి అవకాశం ఎక్కువ ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం 48,100 is the base point, 48,100 is the great support. వాళ్ళు నిన్న కూడా 48,200, 100 దగ్గర మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. ఈ రోజు కూడా 48,100 కానీ బ్రేక్ చేసి మార్కెట్ కానీ కన్సాలిడేషన్ ఒక 15 days ఒక 15 minutes కానీ ఏదైనా మార్కెట్ కన్సాలిడేషన్ బిలో 48,100 కానీ వెయిట్ చేసిందంటే మార్కెట్ ఖచ్చితంగా అక్కడ నుంచి డ్రాస్టికల్ ఫాల్ అయితే 500 నుంచి 600 పాయింట్స్ పట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే ఒక డైలీ ఇంట్రాడే ట్రేడర్స్ కి అది కూడా ఆప్షన్ ఏదైతే మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ట్రేడ్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక గైడ్ లైన్స్ గా తీసుకోవచ్చు. అయితే మూర్తినాయుడు గారు, అంటే ఈ ఓటింగ్ పర్సంటేజ్లో బాగా తగ్గుదలకి మార్కెట్ మందగించడానికి ఉన్న రిలేషన్ ఏంటంటే హౌ డు యూ కొరిలేట్ దట్? ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేయండి సార్. ఈ ఓటింగ్ పర్సంటేజ్లో తగ్గుదలకి మార్కెట్ మందగించడానికి యాక్చువల్లీ దానికి దీనికి ఎటువంటి రిలేషన్ ఏమి ఉండదు సార్. ఓటింగ్ పర్సెంటేజ్ కి దీనికి ఓవరాల్ గా ఎలక్షన్ సెంటిమెంట్ నే మనం దాన్ని ప్రామాణికంగా తీసుకుంటాము. ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఏదైనా సరే మార్కెట్ లో ఒక ఒడిదుడుకులు రావడం అనేది కామన్. అందులో కూడా మార్కెట్ ఏదైతే ఇప్పుడు ఓవర్ బాట్ పొజిషన్ ఉంది కాబట్టి ఎవ్రీబడి థింకింగ్ అబౌట్ దట్ ముందు ఇక్కడ వరకు ఉన్న ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ ఎంటర్ అవడం బెటర్ మనకి. లేకపోతే బాటమ్ అవుట్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ మనం ఎంటర్ అవుతే మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నదే తప్ప మార్కెట్ లో వేరే ఆస్పెక్ట్స్ నడుస్తుంది ఈ 1 week అయితే. నెక్స్ట్ వీక్ కూడా ఇదే విధంగా అప్ అండ్ డౌన్స్ విత్ కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మార్కెట్ లో చూడవలసిన పీక్ అయితే చూసేస్తుంది ఆల్రెడీ మార్కెట్. ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఎక్కువ. అయితే మే 21st, 22nd కానీ మళ్ళీ కొంత కుదుట పడే అవకాశం లేదేమో. రైట్. ఇక సెక్టర్ వైజ్ వస్తే ఈరోజు ఐటీ సెక్టర్ ఎలా ఉంది? ఏదైతే ఐటీ సెక్టర్ ఏదైతే కంప్లీట్ గా డౌన్ ట్రెండ్ ఉందండి. టీసీఎస్ దగ్గర నుంచి అదేవిధంగా ఏదైతే టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్టీఐఎం, ఎల్టీటీఎస్, కోఫోర్జ్, అదేవిధంగా ఎంఫసిస్ అన్ని కూడా ఓవరాల్ గా అయితే మార్కెట్ లో అయితే ఐటీ సెక్టర్ అంతా కూడా డౌన్ లో ఉంది. ఈ రోజు ఏదైనా ప్రోగ్రెసివ్ గా ఉంటే ఒక ఆటోమొబైల్ సెక్టర్ మాత్రం కంప్లీట్ గా గ్రీన్ లో ఉంది. ఆటోమొబైల్ సెక్టర్ లో
నిన్నటి రోజున టీవీఎస్ మోటార్స్ కూడా మంచి ప్రాఫిట్స్, హీరో మోటార్ కప్ కూడా మంచి ప్రాఫిట్స్ కూడా రిజల్ట్ ఇవ్వడం తోటి ఈ రోజున ఆటోమొబైల్ సెక్టర్ అంతా కూడా గ్రీన్ లో ఉన్నది. సుమారుగా ఈ రోజున ఎవరైనా ఇంట్రాడేలో బెట్ చేసే వాళ్ళు ఎవరన్నా దేనికైనా వాళ్ళైతే పొజిషనల్ గా తీసుకున్న టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో, హీరో మోటార్స్, M&M మార్కెట్ లో కొంచెం అబౌట్ 2% లీడ్ తీసుకుని మార్కెట్ లో టేక్అప్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. అదేవిధంగా టాటా మోటార్స్, ఐసర్ మోటార్స్ కూడా అబౌవ్ 1% తోటి మార్కెట్ లో ప్లస్ లో ట్రేడ్ అవుతుంది. ఈ రోజు మార్కెట్ కింగ్ ఏదైనా ఉంటుందంటే అది ఆటోమొబైల్ సెక్టర్ అనే చెప్పొచ్చు. రైట్. ఫార్మా ఎలా ఉంది సార్? యా, ఇట్స్ ఫార్మా చూసుకున్నప్పటికీ ఫార్మాలో కూడా ఒక ఓవరాల్ గా మైనస్ ట్రెండ్ లో ఉంది. ఏదో కొంచెం లారస్ ల్యాబ్స్ లాంటి, బయోకాన్, అరబిందో ఫార్మా లాంటి ఏదైనా ఒక 0.5% ప్లస్ లో ఉన్నప్పుడు కూడా మెజారిటీ ఆఫ్ ద టొరంటో ఫార్మా కానీ, అదేవిధంగా నాట్కో ఫార్మా కానీ, గ్లాండ్ ఫార్మా కానీ, లుపిన్ కానీ, ఏదైతే గ్రాన్యూల్స్ కానీ, అదేవిధంగా జేబీ ఫార్మా కానీ, లేకపోతే జేడిఎస్ లైఫ్ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఓవరాల్ గా డౌన్ ట్రెండ్ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా సెకండ్ హాఫ్ లో మార్కెట్ ఏదైనా కొంచెం డౌన్ ట్రెండ్ కు పార్టిసిపేట్ చేస్తే మేజర్ గా ఇవన్నీ కూడా టొరంటో ఫార్మా, అదేవిధంగా ఆల్కమ్ ల్యాబొరేటరీస్, లుపిన్ ఇవన్నీ కూడా మార్కెట్ లో కరెక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఎలా ఉన్నప్పుడు కూడా స్లైట్లీ బులిష్ లో లారస్ ల్యాబ్స్ కానీ, బయోకాన్ కానీ, అరవిందో ఫార్మా కానీ, మ్యాన్కైండ్ కానీ స్లైట్లీ బులిష్ ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఫార్మా సెక్టర్ కూడా డౌన్ ట్రెండ్ ఉందని చెప్పుకోవచ్చు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అంటే ఇందాకే మనం బ్యాంకింగ్ ఓవరాల్ గా అయితే కొంచెం ఈ రోజున నిఫ్టీ కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడా బ్యాంకింగ్ మాత్రం కొంచెం ప్లస్ లోనే ఉంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే ఏంటి, ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఏంటి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంకు, అదేవిధంగా కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా. కెనరా బ్యాంక్ లాంటి కంటే రిజల్ట్ ఓరియంటేషన్ బాగానే ఉన్నది. అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని కూడా స్లైట్లీ బులిష్ లోనే ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి అయితే ప్రైవేట్ బ్యాంక్స్ కూడా కోటక్ మహీంద్రా బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, ఫెడరల్ ఏదైతే ఏయూ బ్యాంకు, పిఎన్బి, అదేవిధంగా బంధన్ బ్యాంకు ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక అప్డేట్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తో సహా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా స్లైట్లీ బులిష్ లోనే ఉన్నది. ఓన్లీ యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఒక వెరీ వెరీ నామినల్ గా ఇండస్ట్రియల్ పాయింట్ లో డౌన్ ట్రెండ్ ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ ప్రైవేట్ బ్యాంక్స్ అయినప్పటికీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయినప్పటికీ ఓవరాల్ గా స్లైట్లీ బులిష్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎఫ్ఎంసీజీ అండి, ఎఫ్ఎంసీజీ కూడా కంప్లీట్ గా డౌన్ ట్రెండ్ ఉన్నదండి. ఎఫ్ఎంసీజీ ఈ రోజున ఓవరాల్ గా డ్రాస్టికల్ ఫాల్ అయితే జరుగుతుంది ఎఫ్ఎంసీజీలోను. అందుకని మనకి ఎఫ్ఎంసీజీ అయితే ఓవరాల్ గా అయితే డౌన్ ట్రెండ్ లోనే ఉండొచ్చు. ఆయిల్ అండ్ ఎనర్జీ సెక్టర్స్ కి వచ్చేప్పటికి ఎనర్జీ సెక్టర్ వచ్చేటప్పటికి ఏదైతే మీరు చెప్పినట్టుగా ఐఓసి కానీ, ఓఎన్జీసీ కానీ, బీపీసీఎల్ కానీ, అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ టాటా పవర్ కానీ, కోల్ ఇండియా కానీ ఇవన్నీ కూడా ఓవరాల్ గా డౌన్ ట్రెండ్ ఉన్నాయి సార్. కాబట్టి ఎనర్జీ సెక్టర్, ఎఫ్ఎంజీజీ సెక్టర్, ఫార్మా సెక్టర్, ఐటీ సెక్టర్ ఈ 4 కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉన్నాయి మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్. సో సెకండ్ హాఫ్ లో వీటి ప్రభావం ఖచ్చితంగా బాగా చూపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ ఫస్ట్ హాఫ్ లో ఏదైనా కొంచెం ఓవరాల్ గా కొంచెం పాజిటివ్ లో కనిపించినప్పుడు కూడా సెకండ్ హాఫ్ లో ఈ ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఐటీ, ది ఎనర్జీ సెక్టర్స్ ఏదైతే బలమైన రోల్ ప్లే చేసే అవకాశం ఉందో దాని ద్వారా కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ కి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్. నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక మనకు చూస్తే కనుక ఈరోజు రికమెండేషన్స్లో ఏబీబీ, సీమెన్స్, డీమార్ట్, ప్రెస్టీజ్ అండ్ వీగార్డ్ కనిపిస్తున్నాయండి. యాక్చువల్ గా డీమార్ట్ మంచి బ్రేక్అవుట్ రావడం వల్ల, పొజిషనల్ బ్రేక్అవుట్ రావడం వల్ల మనం దీన్ని ఇక్కడ రికమెండ్ చేయడం జరిగింది. యాక్చువల్ గా ఆ డీమార్ట్ లాస్ట్ కొద్ది రోజులుగా 3800, 900 దగ్గర బ్రేక్అవుట్ వచ్చిన వెంటనే మనం మార్చి మిడ్ లోనే మనం చెప్పడం జరిగింది. అక్కడ నుంచి జస్ట్ కరెక్ట్ గా 2 months, ఇంకా 2 months కూడా బ్రేక్ అవ్వలేదు. జస్ట్ ఒక 25 to 30 సెషన్స్ లోనే మనకి 4800 రూపీస్ వరకు 1000 రూపీస్ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ వస్తుంది కాబట్టి మార్కెట్ లో డిమార్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇదే రేంజ్ లో చూసుకెళ్తే 6500 వరకు కూడా మార్కెట్ లో ఒక 6 months నుంచి 1 year డౌన్ ద లైన్ దీంట్లో ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయగలిగితే మాత్రం, ఎందుకంటే డబుల్ టాప్స్ బ్రేక్ చేసుకుంటే ఓవరాల్ గా ప్రీవియస్ బ్రేక్స్ అన్ని కూడా బ్రేక్ చేసుకుని ముందుకెళ్తున్నటువంటి స్టాక్ ఇది డిమార్ట్. ప్లస్ దీని బిజినెస్ మోడల్ కూడా మనకి డిమార్ట్ గురించి గడిచిన 2 weeks గా మీరు అడ్వకేట్ చేస్తూ వస్తున్నారు కదా. సరే ఏదైతే మనకి, ఎందుకంటే 3800 దగ్గర నుంచి కూడా లాస్ట్ కొద్ది నెలలుగా మార్కెట్ లో సంవత్సరంన్నరగా మార్కెట్ లో స్తబ్దంగా ఉండి మళ్ళీ టేకాఫ్ తీసుకున్నప్పుడు 3800 దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది. ఇది అవెన్యూ సూపర్ మార్కెట్ గా చెప్తారు దీన్ని. ఏదైతే మనకి మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉందో అక్కడ నుంచి ఒక 2 months లోనే ఇది సుమారుగా 1000 రూపీస్ వరకు కూడా మార్కెట్ లో పెరిగింది. అంటే 25% రిటర్న్ తీసుకునేటువంటి స్టాక్. యాక్చువల్ గా ఈ రోజున టాక్ ఆఫ్ ద స్టాక్ గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. దీని అవెన్యూ సూపర్ మార్కెట్ వచ్చి 3 lakhs crores మార్కెట్ క్యాపిటలైజేషన్ రీసెంట్ గానే పెరిగింది. పెరగడం 1 month అవుతుంది. ఆ 1 month నుంచి కూడా సుమారుగా మళ్ళీ 16,000 crores కూడా ఆల్రెడీ దీని యొక్క క్యాపిటలైజేషన్ కూడా పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే దీంట్లో మనకి ఏదైతే
ఇది ఆల్మోస్ట్ ఆల్ డెట్ ఫ్రీ కంపెనీగా చెప్పుకోవచ్చు. దీని యొక్క స్టోర్స్ అన్ని కూడా ఓన్ ప్లేస్ లోనే ఓన్ కన్స్ట్రక్షన్ తోనే ఉంటాయి. దీంట్లో ఉన్నటువంటి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా ఎవ్రీ ఇయర్ 30% తగ్గకుండా మనం ఓన్లీ 10% 15% వస్తేనే చాలా మంచి కంపెనీగా అనుకుంటాం. ఇది ఏదైతే రీటైల్ సెక్టర్ కి వచ్చే దాంట్లో 30% లాస్ట్ 5 years నుంచి కూడా ఎక్కడ తగ్గకుండా ఏదైతే ప్రాఫిట్ ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి కంపెనీ ఇది. యాక్చువల్గా దీని యొక్క ప్రమోటర్ స్టేక్ కూడా చూసుకున్నట్టయితే 75% ప్రమోటర్ స్టేక్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే ఇది 3 లక్షల కోట్ల కంపెనీ అయినప్పుడు కూడా 75% స్టేక్ వాళ్ళ దగ్గర ఉంటుందంటే మనం కళ్ళు మూసుకుని మనకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రతి లాభంలోనూ కూడా 75% వాళ్ళదే కాబట్టి చాలా కాన్షియస్ గా చాలా పద్ధతిగా బిజినెస్ చేసే అవకాశం ఎక్కువ ఉందన్నట్టుగా మనం దీన్ని కన్సిడర్ చేయవచ్చు. అందులో రీటైల్ సెక్టార్ లోను ఇది ప్రతి టౌన్ లోను కూడా C క్లాస్ టౌన్ తో సహా దీని యొక్క స్టోర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రతి ఇయర్ కూడా స్టోర్స్ ని పెంచుకుంటూ అదేవిధంగా ప్రతి క్వార్టర్ కూడా అద్భుతమైన లాభాలు ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. మనకి మినిమం 30 to 50% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ అయితే వర్కౌట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. దీని ఎక్స్పెన్షన్ ఇటీవల కాలంలో చాలా డ్రాస్టికల్ గా ఉండటం వల్ల మార్కెట్ లో ఇలాంటి స్టాక్స్ లో అంటే ప్రైస్ వచ్చేటప్పటికి ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకి పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటి వాటిలో మనకి పెట్టుకోవడం వల్ల మనకి ఇన్వెస్ట్మెంట్ కి ఎటువంటి డోకా లేకుండా అద్భుతమైనటువంటి ప్రాఫిట్ తీసుకోవడానికి మన పోర్ట్ఫోలియో కూడా సహకరించినట్టు అవుతుంది. సో డీమార్ట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ది టాక్ ఆఫ్ ది స్టాక్ అండి ఈరోజు. ఎస్ సార్. నెక్స్ట్ వచ్చేప్పటికి సిమెన్స్ అండి. సిమెంట్స్ వచ్చేటప్పటికి ఏదైతే టెక్నాలజీ ఓరియంటెడ్ ఇది మెడికల్ ఎక్విప్మెంట్స్ దగ్గర నుంచి ఐటీ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ దగ్గర నుంచి అన్నట్లు కూడా లాస్ట్ మనం ఎగ్జాక్ట్ గా మనం డిసెంబర్ అండ్ జనవరిలో మనం ఇది 3750 దగ్గర మనం మంచి మల్టిపుల్ బ్రేక్అవుట్స్ రావడం వల్ల ఈ స్టాక్ మనం రికమెండ్ చేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి మనకి ఈ రోజున 6200 ఆల్మోస్ట్ ఆల్ 50% మార్కెట్ లో అబౌవ్ 50% 60% మార్కెట్ లో ఒక హైక్ తీసుకున్నటువంటి స్టాక్. ఇక్కడ కూడా ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ వచ్చింది. 6200 పైన ఏ రేట్ లో మీరు బై చేసుకున్నప్పుడు కూడా మార్కెట్ లో విత్ ఇన్ 6 months to 1 year హోల్డ్ చేయగలిగితే అద్భుతమైన రేట్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సిమెన్స్ అయింది. ఏబీబీ సార్. ఏబీబీ వచ్చేటప్పటికి ఏదైతే మనకి టెక్నికల్ బ్రేక్అవుట్ ఏదైతే ఫిబ్రవరి ఎండింగ్ లోను మార్చి బిగినింగ్ లోను కూడా మనకి మార్కెట్ లో స్తబ్దంగా ఉన్న స్టాక్ 4900 దగ్గర ఒక బ్రేక్అవుట్ వచ్చింది. ఇప్పుడు 7150 నడుస్తుంది. విత్ ఇన్ 2 months లోనే ఏదైతే ఆల్మోస్ట్ ఆల్ 80% గ్రోత్ అయినటువంటి స్టాక్ గా మనం దీన్ని తీసుకోవచ్చు. ఒక 2 months లోనే మనకి ఏదైతే 4700 రూపీస్ ఏదైతే ఉందో 7100 రూపీస్ కూడా మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్ళింది. ఇది ఆల్మోస్ట్ ఆల్ 12,000 to 15,000 విత్ ఇన్ మీరు ఒక 1 year నుంచి 2 years కానీ హోల్డ్ చేయగలిగితే అద్భుతమైన రిటర్న్స్ రావడానికి మంచి అవకాశం ఉన్నటువంటి కంపెనీ ఇది. ఇలాంటి స్టాక్స్ లో అంటే మనం డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ పెట్టుకుంటాం కాబట్టి ఇలాంటి దాంట్లో మనం పెట్టుకుంటే ఇది ఏదైతే ఇంటిగ్రేటెడ్ పవర్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లైయింగ్ చేసే ఒక అద్భుతమైనటువంటి కంప్లీట్ రేంజ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ ఏరియా ఆఫ్ ఆటోమోటివ్ అండ్ పవర్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీ ఇది 150,000 కోట్లతోటి అద్భుతమైన క్యాపిటలైజేషన్ తో ఉన్నటువంటి కంపెనీ. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా మామూలుగా ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 88% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చినటువంటిది. లాస్ట్ 5 years నుంచి కూడా 75% ప్రాఫిట్ తగ్గకుండా ముందుకెళ్తున్నటువంటి కంపెనీ ఇది. ఇలాంటి స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే 30% రిటర్న్ 40% రిటర్న్ 50% రిటర్న్ 100% రిటర్న్ మొత్తం అన్ని మిక్స్ చేసి మనకి ఓవరాల్ గా, ఎందుకంటే ఒకే స్టాక్ లో ఒకే సెక్టార్ లో అన్ని స్టాక్స్ పెట్టలేం కాబట్టి డిఫరెంట్ సెక్టార్ లో అందులో నిష్ణాతమైనటువంటి కంపెనీస్ లో అందులో పెర్ఫెక్ట్ ఉన్న కంపెనీస్ లో అందులో ప్రోగ్రెస్ ఉన్న కంపెనీస్ లో పెడితే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అబౌవ్ 50% పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక ఆనిముత్యం లాంటి స్టాక్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 15%, మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా 12% 14% ఇస్తా ఉంటాయి. అలాంటిది లాస్ట్ 5 years నుంచి కూడా 75% తగ్గకుండా మార్కెట్ లో ముందుకెళ్తున్నటువంటి ఒక పవర్ సెక్టర్ దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ తయారు చేసే ఒక అద్భుతమైన మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై అండ్ కంప్లీట్ రేంజ్ ఆఫ్ ద ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ ఏరియా ఆఫ్ ద ఆటోమేటివ్ అండ్ పవర్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇంటిగ్రేటెడ్ పవర్ టెక్నాలజీ సంబంధించినటువంటి కంపెనీ ఏబీబీ లిమిటెడ్. ఇది ఇక్కడ మనకి మంచి బ్రేక్అవుట్ వచ్చింది. లాస్ట్ 2 months కూడా ఇటువంటి బ్రేక్అవుట్ వస్తేనే మనం చెప్పాము. అక్కడ నుంచి మనకి మార్కెట్ లో ఆల్మోస్ట్ 80% అయితే మార్కెట్ లో మనం పెరగడం చూసాము. ఇప్పుడు కూడా మనం దిస్ ఇస్ ఆల్సో సజెస్టబుల్ స్టాక్ ఫర్ దట్ ఇన్వెస్టర్స్. అంటే ప్రైస్ తో సంబంధం లేకుండా ఇన్వెస్ట్మెంట్ సంబంధం పెట్టుకుంటే పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రిమెంట్ మనం చూసుకోవచ్చు. 80% ప్రాఫిట్ అంటే సామాన్య విషయం కాదు కదండి. ఎస్ సార్ లాస్ట్ 2 months లోనే. రైట్. నెక్స్ట్ వచ్చేది ప్రెస్టీజ్ అండి. ఇది ఏదైతే ప్రెస్టేజ్ ఇది రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఎస్టేట్స్ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ దానికి సంబంధించింది. ఇది మనకి ఏదైతే ఈ నెల బిగినింగ్ లో కూడా మే బిగినింగ్ లేకపోతే ఏప్రిల్ ఎండింగ్ లో కూడా మనకి ఏదైతే 1300 రూపీస్ దగ్గర బ్రేక్అవుట్ లో మనం
దీన్ని బై రికమెండ్ చేయడం జరిగింది. ఇక్కడ 1500 రూపీస్ నడుస్తుంది. 1500 బై ఎనీ రేట్ యూ కెన్ బై అండ్ హోల్డ్. యాక్చువల్గా దీని యొక్క రిటర్న్ చూసుకున్నట్టయితే లాస్ట్ మనకి సెప్టెంబర్ అక్టోబర్ లో ఇది 600 రూపాయల స్టాక్ 600 రూపీస్ దగ్గర మనం ఇది రికమెండ్ చేసాము. ఏదైతే మనకి షో మొదలు పెట్టుకున్న టైంలో నవంబర్ సెప్టెంబర్ టైంలో 600 రూపీస్ దగ్గర ఈ రోజున 1500 రూపీస్ ట్రేడ్ అవుతుంది. అంటే విత్ ఇన్ 1 year 10 months లోనే ఇది ఎంత ప్రోగ్రెస్ తీసుకుందో దీని యొక్క బిజినెస్ మోడల్ మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటిది మనకి టెక్నికల్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కూడా కాదండి, 6 నెలల వ్యవధి జస్ట్ స్వింగ్ ట్రేడింగ్ లో కూడా ఈ రోజు ఇంట్రాడే స్వింగ్ ట్రేడింగ్ లో కూడా మనకి దీంట్లో బాటమ్ అవుట్ అయిన తర్వాత రిట్రేస్మెంట్ దగ్గర నుంచి కూడా తీసుకుంటే మార్కెట్ లో ఒక ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి వీగార్డ్ అండి. వీగార్డ్ ఇది మనకి ఒక ఎలక్ట్రికల్ బేస్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏదైతే వీగార్డ్ ఇండస్ట్రీస్ ఇది ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వాల్వ్ అయిన ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద కేటగిరీస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్స్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ దానికి సంబంధించినటువంటి వీగార్డ్ స్టెబిలైజర్స్ దగ్గర నుంచి వాటర్ హీటర్స్ దగ్గర నుంచి సీలింగ్ ఫ్యాన్స్ మామూలు అన్ని అక్కడ అట్లీస్ట్ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి మెజారిటీ ఆఫ్ ద వోల్టేజ్ స్టెబిలైజర్స్ దగ్గరలో ఉన్న దాంట్లో సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా సుమారుగా ఏదైతే 15,000 కోట్లతోటి ఒక మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ కి ఎదిగినటువంటి ఒక అద్భుతమైన కంపెనీ. దీనికి కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ 42% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్. ఈ రోజు మనం ఎందుకు చెప్తున్నాం, టెక్నికల్ బ్రేక్అవుట్ ఏదైతే వచ్చిందో వీగార్డ్ లో దాంట్లో మనకి ఇక్కడ నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్ ఇది. ఏదైతే టెక్నికల్ గా మనకి లాస్ట్ ఫిబ్రవరిలోనే మనకి ఇది మంచి బ్రేక్అవుట్ ఇవ్వడం వల్ల ఏదైతే 300 రూపాయల నుంచి ఇప్పుడు 350 రూపాయల వరకు ట్రేడ్ అవుతుంది. స్లో గాను స్టేబుల్ గాను మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా అసెండింగ్ ఆర్డర్లలో ఓవరాల్ గా ప్రోగ్రెస్ లో మార్కెట్ లో ముందు తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీ ఇది వీగార్డ్. ఇది కూడా కన్జ్యూమర్ డ్యూరబుల్ దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ డ్యూరబుల్ గూడ్స్ అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ స్టెబిలైజర్స్ దగ్గర నుంచి కొన్ని సెక్టర్లో సౌత్ ఇండియాలోనే వీళ్ళు ఏదైతే స్టెబిలైజర్స్ చేయడంలో వీళ్ళు నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. ఇది ఎలక్ట్రికల్ దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఇది కూడా మన డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ లో అద్భుతంగా ఉపయోగపడుతుంది. యాక్చువల్ గా అద్భుతమైన టెక్నికల్ బ్రేక్అవుట్ ఉంది ఇక్కడ 350 రూపాయల దగ్గర. ఒక 2 years నుంచి 5 years డౌన్ ద లైన్ మంచి ఇన్వెస్ట్మెంట్ కావాలి, 50% అబౌవ్ రిటర్న్ రావాలనుకుంటే వీగార్డ్ కూడా మనం సజెస్ట్ చేయబుల్ స్టాకే. రైట్. ఇక రికమెండేషన్స్ అయిపోయిన తర్వాత ఈ రోజు ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి యాక్చువల్ గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటుగా స్టాక్స్ విషయంలో ఏ స్టాక్స్ లో వాళ్ళు ఏదో మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి మనకి ఏదైతే ఫార్మా సెక్టర్ లో గత కొద్ది రోజులుగా మనం చెప్తాం దివిస్ ల్యాబొరేటరీస్ ఏదైతే మనకి మార్కెట్ లో డౌన్ ఉందో దివిస్ ల్యాబొరేటరీస్ కూడా మనం రికమెండ్ చేస్తున్నాము. డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని ఇది కూడా ఇంట్రాడే లో మనకి దివిస్ ల్యాబొరేటరీస్ డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఎల్ఎన్టీ కూడా లాస్ట్ 4-5 days నుంచి కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉంది. నిన్న కొంచెం పుల్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఈ రోజు మళ్ళీ మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చి ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. దిస్ ద బేస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఎల్ఎన్టీలో ఇది పొజిషనల్ ట్రేడ్ చేసుకున్న వాళ్ళు అయితే ఎల్ఎన్టీలో బై అండ్ హోల్డ్ 3,300 పైన అబో ఏ రేట్ లో అయినా సరే మార్కెట్ లో బై చేసుకుని హోల్డ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఈ రోజు డౌన్ ట్రెండ్ లో ఐటీ సెక్టర్ డౌన్ ట్రెండ్ అని చెప్పాం. టీసీఎస్ కానీ టెక్ మహీంద్రా కానీ డౌన్ ట్రెండ్ అవకాశం ఆ విధంగా మన మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వస్తున్నప్పుడు టీసీఎస్ కానీ టెక్ మహీంద్రా కానీ ఎల్ఎన్టీ కానీ అదే ఒకవేళ మార్కెట్ ఏదైనా అనూహ్యంగా ఊహించిన విధంగా అప్ ట్రెండ్ లో కానీ వస్తే ఆటోమొబైల్ సెక్టర్ ఈ రోజున లీడ్ చేస్తుంది. హీరో మోటార్స్ కానీ ఎంఎన్ఎం కానీ బజాజ్ ఆటో కానీ టాటా మోటార్స్ కానీ మారుతి కానీ ఐషర్ మోటార్స్ కానీ ఆల్మోస్ట్ టాప్ 5 లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా నిఫ్టీలో ఆటోమొబైల్ సెక్టర్ దానికి సంబంధించి ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా టైటాన్ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో ఓవరాల్ గా అయితే ఈరోజు ఆటోమొబైల్ సెక్టర్ మీరు అన్నట్టు ఈరోజు కింగే. ఎస్ సార్. అండ్ టాక్ ఆఫ్ ది స్టాక్ వచ్చేప్పటికి డీమార్ట్. దిస్ ఈజ్ హైలీ సజెస్టబుల్. సో ఏదైనా ఒక వారం పాటు కొంచెం ఇలాగే ఒడిదుడుకులు అయితే ఉంటాయి, ఎందుకంటే ఎలక్షన్ ఫీవర్ వల్ల సెంటిమెంట్ సెంట్రిక్గా నడుస్తున్న మార్కెట్ కారణంగా. థ్యాంక్ యూ వెరీ మచ్.